హలో యూ ఆల్. ఈ సండే మా ఇంట్లో ప్రాన్స్ తెచ్చేసినాం. మేము ఎప్పుడు కర్రీ అండ్ ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఈసారి డిఫరెంట్గా నాకు ప్రాన్స్ పులావ్ ట్రై చేయాలనిపించింది. మేము యాక్చువల్లీ బిర్యానీలు ఎక్కువ చేసుకుంటాం, పులావ్ మేము ఎప్పుడు చేయము. కానీ మన ఇంట్లో ఏదైతే ఉండరో మనకు అదే తినాలనిపిస్తుంది కాబట్టి పొరుగింటోళ్ళ పుల్ల కూరనే నచ్చుతుంది అన్నట్టు. ఇక్కడ ఫస్ట్ ప్రాన్స్ మ్యారినేట్ చేసుకుంటున్నా. ఉప్పు, కారం, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకొని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నా. జీలకర్ర, ధనియాలు అండ్ కొన్ని మిరియాలు వేసుకొని పౌడర్ చేసి అది కూడా పక్కన పెట్టేసుకొని, ఇక్కడ కొత్తిమీర, పుదీనా, పచ్చికాయలు, కొంచెం సాల్ట్ వేసుకొని గ్రీన్ పేస్ట్ వేసుకొని అది కూడా పక్కన పెట్టేసుకొని, దాని తర్వాత 2 టేబుల్ స్పూన్ గీ, 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇక్కడ పట్ట, ఆకు, లవంగాలు, ఇలైచీ వేసుకొని ఇంకా అక్కడ కాజు కూడా వేసుకున్నాం కొంచెం ఫ్లేవర్ కోసం. దాని తర్వాత ఆనియన్ వేసుకొని అది మెత్తగా అవ్వగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ మళ్ళీ గ్రీన్ పేస్ట్ కూడా వేసేసుకున్నా. దాని తర్వాత టొమాటో ఒకటి వేసుకున్నా. మళ్ళీ కొంచెం ఉప్పు, కారం పడతాయి అనిపించింది, అది కూడా వేసేసుకున్నా. దాని తర్వాత పౌడర్ ఏదైతే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నామో అది కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను బాస్మతి రైస్తో కుక్ చేస్తున్నా కాబట్టి అది 1.5 అవర్ ముందే నానబెట్టి పెట్టుకున్నా. ఇంకా అది నాకు ఇది చేసేటప్పుడు అర్థమైంది ఏంటంటే పులావ్కి మసాలా మంచి ఫ్లేవర్ ఉండాలి మసాలాలో. అండ్ ఆల్సో రైస్కి మనము తీసుకునే వాటర్ చాలా మంచిగా మెజర్ చేసుకోవాలి. ఎక్కువ మెత్తగా అవ్వద్దు, అట్లా అని పలుకు పలుకు ఉండొద్దు. రైస్ కరెక్ట్ పొడి పొడి రావాలంటే వాటర్ మెజర్మెంట్ కరెక్ట్ చూసుకోవాలి. నేనైతే కుక్కర్లో చేయలేదు, మేము బొగాన్లోనే రైస్ కుక్ చేసినట్టే నేను కుక్ చేసిన. ఇంకా అక్కడ 80% రైస్ కుక్ అవ్వగానే పెనం మీద సిమ్లో అది దమ్ పెట్టేసిన. లాస్ట్లో గార్నిష్ చేసుకున్న కొత్తిమీరతోని. ఫస్ట్ టైంకి అయితే మస్తు వచ్చింది. మీరేం తిన్నారు సండే? కమెంట్ చేయండి. బాయ్.